దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని మీరందరూ బాగున్నారా? దేవుడు మీకు తోడుగా ఉంటాడు కనుక మీరు క్షేమంగా ఉంటారు. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని వాక్యాన్ని చదవండి, అంటే ఆయన మాటలు వినండి. దేవుడు మీతో మాట్లాడినటువంటి మాటను బట్టి మీ జీవితాలను ఆయనకు అప్పగించుకోండి. దేవుడు మిమ్మలను ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అనేక మంది వ్యక్తులను దేవుడు మన ముందు నిలిపి ఉంచుతూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని, అంటే ఆదికాండము నుండి చివరి పుస్తకము ప్రకటన గ్రంథము వ్రాసిన యోహాను వరకు ఎంతోమందిని దేవుడు మన ముందు నిలిపి ఉంచాడు కదా. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా నడిచి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, నాశనమైన వాళ్ళు ఉన్నారు. వారిని గురించి తెలియజేశాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచి, దేవుని యొక్క మాట విని బలం పొందుకొని అభిషేకించబడి ముందుకు వెళ్ళినటువంటి వారు, క్షేమాభివృద్ధిలోనికి నడిచినటువంటి వారు కొంతమంది ఉన్నారు. నేటి దినాన మనము అపోస్తుల కార్యముల గ్రంథములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి మాట, బర్నబా అనేటువంటి మాట మనము వింటాం కదా. ఈ బర్నబా ఎలాంటి వాడు అంటే లేఖనము మనకు చెప్తున్నటువంటి మాట, ఆయన ఆత్మపూర్ణుడు. ప్రియదేవుని బిడ్డలారా, బర్నబా ఆత్మపూర్ణుడుగా ఉన్నటువంటి వాడు. బర్నబాకు ఉన్నటువంటి లక్షణము, ఆయన యొక్క గుణములు ఎలా ఉన్నాయి? ఆత్మపూర్ణుడిగా ఉండటం వలన బర్నబా ఎలాంటి జీవితాన్ని జీవించాడు, ఎలాగా బ్రతికినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనము చూచినట్లయితే, ఒకసారి మనం చదివినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనము 24వ వచనము మనము చదివితే, బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ బర్నబాకు ఉన్నటువంటి లక్షణాలు. అయితే ముఖ్యంగా అక్కడ 24వ వచనం ప్రారంభంలో వ్రాయబడింది, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడు, ఆత్మపూర్ణుడు. బర్నబా ఎలాంటి వాడయ్యా అంటే ఆత్మపూర్ణుడుగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. బర్నబా ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడుగా ఉన్నటువంటి వాడు ఎలాగ ఉంటాడు? ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఈరోజు అంశం అదే, ఆత్మపూర్ణుడుగా బర్నబా ఉన్నాడు అనటానికి రుజువులేంటి? మనం అనుకోవచ్చు, నేను కూడా అభిషేకించబడ్డా, నేను కూడా భాషలో మాట్లాడతా, నేను భాషలకు అర్థం చెప్పేటువంటి వరం కూడా దేవుడు నాకు ఇచ్చాడు, ప్రవచనాలు చెప్తా అని అనుకోవచ్చు. కానీ భాషలతో మాట్లాడటమేనా పరిశుద్ధాత్మకు నిదర్శనము? మనం ఆత్మపూర్ణులుగా ఉండటం అంటే ఆ ఒక్కటేనా? కాకుండా చాలా వెలుగు సంబంధులు అనగా క్రీస్తుకు సంబంధులు మాత్రమేనా? అపవాది కూడా భాషలు మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు కదా. అంటే వెలుగుదూత మనలను అట్టి రీతిగా భాష, పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి భాషలు కాదు, మనలను భ్రమపరచడానికి
భాషల్లాగా మనకు వాడు అనుగ్రహించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు దూత వేషం వేసుకొని అపవాది సంచరిస్తూ ఉంటే మనం అనుకుంటున్నాం మనం కూడా అభిషేకించబడ్డాం అనుకుంటాం. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే, ఇదిగో మనం చదివినటువంటి ఆ 23, 24 వచనాలు ఉన్న లక్షణాలు మనకు కావాలి. మొట్టమొదటగా మనం చూస్తే అతడు వచ్చి, అంటే బర్నబా వచ్చి దేవుని కృపను చూచాడంట. అంటే దేవుడు ఎలాంటి వాడు? కృప కలిగినటువంటి వాడు. మనకు తెలుసు. అసలు ఈరోజు ఈ సమయమున నేను వాక్యం చెప్తా ఉన్నా, మీరు వింటా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? దేవుని కృపే. దేవుని కృపే అది. ఒకానొక సమయంలో నేను లోకములో విచ్చలవిడిగా జీవించినటువంటి అనుభవంలో ఉన్న దురాశలను బట్టి, శరీరంలో కలుగుతున్నటువంటి ఆ యొక్క కోరికలను బట్టి లోకాశలో నేను బ్రతికా. విచ్చలవిడిగా సినిమాలు చూశాను. ఇంకా చాలా ఉన్నాయి లక్షణాలు చెప్పుకోవాలంటే. అట్లా ఉన్నటువంటి వాడిని దేవుడు కృప కలిగినటువంటిది కాబట్టి ఆయన నన్ను రక్షించుకొని తాతో మాట్లాడి తన రక్తముతో నన్ను కడిగి శుద్ధిని చేసి నన్ను బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. తన సేవలో నన్ను పిలిచి నిలవబెట్టి వాడుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మాట ద్వారా దేవుడు మిమ్మలను కూడా నడిపిస్తూ ఉన్నాడు, మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సమస్తము కూడా, అన్ని ఆశీర్వాదాలు. మీరు మీ బిడ్డలు నేటి దినాన ఈ సమయంలో మీరు బహుగా ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో కొంతమంది ఉండొచ్చు. అయితే అటువంటి అనుభవంలో మీరు ఉన్నా కూడా, ఇది మా సొంత తెలివితేటలని అనుకోవద్దు. దేవుని కృపే, దేవుని యొక్క కృపే మనకు తోడుగా ఉంటుంది. ఆ కృప కలిగినటువంటి వాడు దేవుడు అనేటువంటి మాటను మనము గుర్తించటమే మొట్టమొదట మనము నేర్చుకోవాలి. మనం ఆత్మపూర్ణముగా ఉంటే అది మనం నేర్చుకుంటాం. మన కన్నులు తెరవబడతాయి. తెరవబడినటువంటి అనుభవంలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను చూచినటువంటి వాడుగా బర్నబా ఉన్నాడు. నువ్వు చూస్తున్నావా దేవుని కృపను? దేవుడు చూపిస్తున్నటువంటి ఆ కృపను నువ్వు గుర్తించగలుగుతున్నావా? అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణము. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణము. నువ్వు ఆత్మరూపిగా ఉంటే, అంటే ఆత్మపూర్ణునిగా ఉంటే, ఆత్మరూపిగా కాదు కానీ ఆత్మపూర్ణునిగా. ఆత్మరూపిగా అంటే కనిపించకుండా అని మాత్రం కాదు కానీ ఆత్మచేత నింపబడినటువంటి వారిగా నువ్వు ఉంటే, ఆత్మపూర్ణునిగా ఉంటే, ఇది దేవుని బిడ్డలారా, ఆత్మపూర్ణునిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను మనము చూచేటువంటి కన్నులు కావాలి. అంటే మన ఆత్మీయంగా, మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినటువంటి స్థితిలో ఉండాలి. అవి మూయబడి ఉంటే దేవుని కృపను మనము చూడలేము. రెండవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ బర్నబా దేవుని కృపను చూచి సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కృపను చూచి సంతోషించేటువంటి హృదయమును కలిగిన వాడుగా ఉన్నాడు బర్నబా. కొంతమంది చూస్తే దేవునిచ్చినటువంటి ఆశీర్వాదాలను చూస్తే తట్టుకోలేరు. ఇతరులు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో వాళ్ళు ఉంటే అలా ఉండడం చూసి హృదయంలో మనస్సులుందా అసూయ. ఏంటి వాళ్ళు ఇలాగా ఆశీర్వదించబడుతున్నారు? మాకు ఎంతకాలంగా మేము ఎదురు చూస్తాం, మాకు ఇది రావట్లేదేంటి? సంతోషించే హృదయం లేదు. అసూయతో కుళ్ళుతో ఉండేటువంటి హృదయము కలుగుతూ ఉన్నది. అది ఆత్మపూర్ణునికి ఉండేటువంటి లక్షణము కాదు. నువ్వు ఆత్మపూర్ణునిగా ఉంటే సంతోషించేటువంటి ఆ హృదయము నువ్వు కలిగినటువంటి వాడుగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం చూచినట్లయితే అక్కడ దేవుని కృపను చూచి సంతోషించి, ఆ మాటలు వ్రాయబడటానికి మునుపు ఆ 23వ వచనము ప్రారంభంలో అంటున్న మాట,
బర్నబా వచ్చి, అతడు వచ్చి అనేటువంటి మాట వ్రాయబడింది. అతడు వచ్చినప్పుడు దేవుని కృపను చూచి సంతోషించాడు. అంటే మొట్టమొదటగా అతడు రావటానికి కారణం ఏంటి? అది ఆత్మపూర్ణునికి ఉన్నటువంటి లక్షణమే. రావడానికి అతని పాదములు అతనికి సహకరించాయి. ప్రభు సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి చెప్తా ఉంటాం కదా, అమ్మ ప్రార్థన జరుగుతుంది మందిరంలో రండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి రండి, సేవకులు వస్తూ ఉన్నారు, స్వస్థత వరము కలిగినటువంటి సేవకులు వస్తున్నారు రండి, ప్రవక్తలు వస్తూ ఉన్నారు, దేవుడు మీతో ప్రవచనాత్మకంగా ఏ మాట మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, మీరు రండి, దేవుడు మాట్లాడతాడు, మీరు రండి, ఆశీర్వదించబడతారు, రక్షణ పొందుకుంటారు రండి అని మనము చాలామందికి చెప్తా ఉంటాం. కానీ వెళ్ళేటువంటి హృదయం ఉండదు, పాదాలు రావు. లోకంలోనికి వెళ్ళడానికంటే, సినిమాలకు వెళ్ళడానికంటే, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపముతో స్నేహం చేయటం కంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నటువంటి యవ్వనస్తులు చాలామంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీకెండ్స్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలని మత్తు పదార్థాలకు బానిసలైపోయి, క్లబ్బులకు వెళ్ళిపోయి, పబ్బులకు వెళ్ళిపోయి, జోదమాడి మత్తు పదార్థాలకు బానిసలైపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మీ బిడ్డలు కూడా ఉన్నారేమో వాళ్ళలో. వాళ్ళని దేవుని సన్నిధికి రండి అంటే వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు రారు. సినిమాకి వెళ్తే టైటిల్స్ పడే దగ్గర నుంచి చూడాలనుకుంటారు. దేవుని మందిరానికి రమ్మంటే, క్రిస్మస్కి రమ్మంటే ఎట్లా వస్తారు? మెసేజ్ అంతా అయిపోయి లాస్ట్ క్లోజింగ్ టైంకో, లాస్ట్ అనౌన్స్మెంట్స్కో అప్పుడు వస్తూ ఉంటారేమో. నువ్వు కూడా వెళ్ళిన అనుభవం ఉందేమో అట్లాగా. నేను అలానే వెళ్తా. ఒకప్పుడు అలానే రమ్మంటే వెళ్ళేవాడిని కాదు మందిరానికి, కానీ ఇప్పుడు ప్రారంభ ప్రార్థన నుంచే ఉండటం నేర్చుకున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి పాదములు కలిగినటువంటి అనుభవంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటువంటి ఆ పాదాలు మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదములు మన కొరకు గాయాలు పొందాయి కదా. ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. భయంకరమైనటువంటి ఆ నేల మీద నడిచినప్పుడు పాదాలకు కాళ్ళకు గాయాలైపోయి రక్తము స్రవించింది. కారణం ఏంటంటే మనము మన పాదములతో చేసేటువంటి తప్పులకు ప్రతిఫలంగా ఆయన అట్టి రీతిగా శిక్షను అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితి ఎలా ఉంది? మనం ఆత్మపూర్ణులుగా ఉంటే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే మనం పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని యొక్క మాటలు వినటానికి వెళ్ళేటువంటి వాళ్ళముగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనము చూసినట్లయితే మనము ఎలా ఉంటాము అంటే 23వ వచనంలో మరొక మాట చదివితే, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించారు. ప్రభువును మనం ఎలా హత్తుకోవాలంటే స్థిర హృదయముతోటి. మన హృదయము స్థిరపరచబడాలి. అంటే తొట్టిల్లేటువంటి హృదయం మనకు ఉండకూడదు. క్రీస్తు అనేటువంటి బండ మీద స్థిరముగా ఉండాలి మన హృదయం. చాలామంది చెప్తారు, నేను రక్షణ పొంది 22 సంవత్సరాలు అయిందండి అంటారు. మరి 22 సంవత్సరాల నుంచి నువ్వు ఎలా నడుస్తున్నావు? ఎన్నిసార్లు జారిపోయావు? ఎన్నిసార్లు నీ పాదాలు జారడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలోనికి వెళ్ళావు? కీర్తనాకారుడు అంటారు కదా, నా పాదములు జారటానికి సిద్ధంగా ఉన్నవి. అంటే నా పాదాలు పడిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఇది ఎటువంటి అనుభవము? మనము
ఇంకా కొంచెం ఉంటే పడిపోతామేమో కదా, మనము ఇంకా కొంచెం ఉంటే క్రింద పడిపోయేటువంటి స్థితిలోనే మనం ఉంటామేమో కదా. అందుకని మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా మనము నిలిచి ఉండాలి, జాగ్రత్తగా నిలిచి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 73వ కీర్తనలో 2వ వచనంలో ఇక్కడ ఈ మాట రాయబడింది, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. మీరు చదవండి, ఆ 73వ కీర్తన అంతా చదవండి. మన స్థితి ఎలా ఉంటుంది, మన హృదయం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మన కన్నులు ఎలా ఉన్నాయి, అంతా కీర్తనకారుడు వ్రాస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత ఆసాపు ఈ కీర్తన వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి? ప్రభువుని స్థిరముగా హత్తుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. స్థిరముగా అంటే కాలు జారకుండా ఆయననే అంటి పెట్టుకొని ఉండేటువంటి అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండాలి. ఆత్మపూర్ణునిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా. దేవుడు యెహోషువతో అంటున్నాడు కదా, నేను నీకు తెలియజేసినటువంటి మాట ప్రకారంగా నీవు అందులోనే ఉండాలి. ఎడమకు కానీ కుడికి కానీ మీరు తిరగొద్దు, మీరు జారిపోతారు. జారిపోకుండా మీ పాదాలను స్థిరపరచుకోండి. స్థిరమైనటువంటి హృదయంతో మీరు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక లక్షణము, అలాగా హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. బర్నబా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆత్మపూర్ణునిగా ఉన్నాడు. ఆత్మపూర్ణునిగా ఉన్నటువంటి బర్నబాకు ఉన్నటువంటి లక్షణము హెచ్చరించేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే బర్నబా హెచ్చరిస్తున్నాడు అంటే బర్నబా యొక్క నాలుక ఎలా ఉంది? పరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నది. హెచ్చరించేటువంటి నాలుక ఎవరిని? అందరినీ హెచ్చరించాలి. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని హెచ్చరించాలి. సంఘములో పాస్టర్ గారు అందరినీ హెచ్చరిస్తూ ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారు దేవుని యొక్క వాక్య విషయములో, వాక్యము చెప్పేటువంటి విషయంలో తప్పిపోతే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి ఆ భావమును తప్పుగా బోధిస్తే అప్పుడెలాగా? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే నువ్వు ఆ అయ్యగారికి, పాస్టర్ గారండి దాని అర్థం ఇది కాదు, దాని అర్థము వాస్తవముగా ఇది అని నువ్వు వాక్య రూపంగా చూపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఆశ్రయిస్తాడు, ఆయనను సరిచేస్తాడు. మనము హెచ్చరించేటువంటి ఈ అనుభవంలో ఉండాలి. కొంతమంది హెచ్చరించటానికి ఇష్టపడరు, దేవుని యొక్క హెచ్చరికలు తెలియచేయడానికి ఇష్టపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా, ఏమన్నాడు? సర్ప సంతానమని హెచ్చరించాడు. ఎవరినైనా సరే హెచ్చరించేటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు. హెచ్చరించడం అంటే వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, వాక్య రూపంగా హెచ్చరిక చేయండి. ఇదిగో దేవుని యొక్క వాక్యం ఎలా వ్రాయబడింది, మీరు నమ్మండి. ఆ జీవితం వద్దు ప్రియుడా, సహోదరుడా, అలాంటి జీవితం వద్దు. సహోదరు, అలాంటి జీవితం వద్దమ్మా. అలా జీవిస్తే నీవు దేవుని ఉగ్రతకు గురవుతావు. దాన్ని విడిచిపెట్టు. ఇది సరి అయిన మార్గం. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గం అన్నాడు. నా మార్గంలో తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడంటున్నాడు. ఆయన నమ్మండి అని హెచ్చరించి, నచ్చజెప్పి వారికి వాక్యాన్ని ప్రకటించండి, సాక్ష్యాన్ని తెలియచేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనము అగ్ని వంటి నాలుకను మనము కలిగి ఉండాలి. అగ్ని, మండేటువంటి అగ్ని. మనం ఎలా ఉంటామంటే, మనము మన నాలుక ఎలా అలవాటు పడిపోయిందంటే అగ్ని చేత కాల్చబడినటువంటిదిగా ఉన్నట్లా. అంటే మన నాలుక మట్టితోటి కూడుకుంది, అపరిశుద్ధమైపోయింది, మలినమైపోయింది. అందుకే మనము దుర్భాషలు మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం.
బూతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే భయంకరమైన మాటలు, వినలేనటువంటి మాటలు, భయంకరమైన అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు, అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులు కూడా, మందిరానికి వస్తున్న వాళ్ళు కూడా ఈ మాట అంటున్నానని వేరేగా అనుకోవద్దు, నిజంగానే మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడట్లేదా? క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళే మందిరానికి వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడో ఒకప్పుడు, నెలకొకసారి, సంవత్సరానికి 2-3 సార్లు, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, వాచ్ నైట్ సర్వీస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి 5 సార్లు వెళ్తూ ఉంటాం కదా. మరి ఆ సమయంలో దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడి మాటలు వింటున్నాం, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. యాకోబు రాసినటువంటి పత్రికలో మనల్ని గురించి యాకోబు ఇదే మాట హెచ్చరిస్తూ ఉన్నాడు. మనమందరం ఎలా ఉంటా ఉన్నామంటే ఒకే నాలుకతోటి దేవుణ్ణి స్తుతించేటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. అదే నాలుకతోటి మనము మరలా లోకములో దుర్భాషలు మాట్లాడేటువంటి వాళ్ళంగా కూడా మనము ఉంటా ఉన్నాము అని లేఖనాన్ని మీరు చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ ఆ మొదటి వచనాలను మీరు చదవండి. నాలుకను గురించినటువంటి మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. మన నాలుక దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడితే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడేటువంటిదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగించబడి వారి మీదకు, ఆ మేడగదిలో ఉన్నటువంటి వారి మీద వచ్చి వాలినప్పుడు, తాకినప్పుడు వారందరూ ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడారు. ఆ తర్వాత పేతురు మాట్లాడినటువంటి ఆ మాటలు ప్రసంగం విని 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అటువంటి రీతిగా ఆత్మపూర్ణుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. బర్నబా ఆత్మపూర్ణుడు, హెచ్చరించేవాడు. తర్వాత అతడు ఎలాంటి వాడు అంటే సత్పురుషుడు. 24వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నింపబడినటువంటి సత్పురుషుడు. మొట్టమొదట పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, విశ్వాసముతో ఉన్నటువంటి వాడు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవంలో ఉన్నా కూడా కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి, కొన్నిసార్లు మన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, ఆ సమస్య అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, బిడ్డలను గురించి కావచ్చు, తల్లిదండ్రులను బట్టి గురించి కావచ్చు, మనం ఉంటున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏదైనా మనము విశ్వాసములో నుండి బలహీనులు అయిపోతూ ఉంటాం. దేవుని మాటలు మనకు తెలుసు, అయినా బలహీనత మనలో చోటు చేసుకుంటా ఉంటుంది. ఉండదా? యేసుక్రీస్తు వారు మనం అద్దరికి వెళ్దాం రండి అని తన శిష్యులను తీసుకుని వెళ్తా ఉంటే, ఆయన దోణిలో నిద్రపోతూ ఉంటే తుఫానులాగా వచ్చేసి అలల చేత దోణి కొట్టబడతా ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా అని వారు దేవుణ్ణి యేసయ్య దగ్గర వచ్చి లేపారు కదా. ప్రభు ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా, మీరెందుకు సందేహపడుతున్నారు? అంటే ఆయన శిష్యులే, ప్రభు చేత పిలువబడినటువంటి వాళ్ళే, కానీ అల్ప విశ్వాసం వారిలో ప్రవేశించిందా? ప్రియమైన బిడ్డలారా, ప్రభువును వెంబడిస్తున్నటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండొచ్చు, కానీ ప్రభువు మీద ఆనుకొని నడిచేటువంటి కుటుంబంగా లేదేమో. అర్థమైంది నా మాట? ప్రభువుని ఎరిగినటువంటి వారుగా మీరు ఉండొచ్చు, వాక్యమును తెలిసినటువంటి వారుగా, ప్రార్థనకు అనుదినము వెళ్ళేటువంటి వారిగా, ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండొచ్చు, కానీ మీరు దేవుని మీద ఆధారపడేటువంటి ఈ లక్షణం లేకపోతే, ప్రభువుతో నడిచేటువంటి అనుభవం లేకపోతే మీలో అల్ప విశ్వాసం వస్తుంది. జాగ్రత్త. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనము ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళంగా ఉండటం కాదు, కానీ ఆయనతో నడిచినటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఈ లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సత్పురుషునిగా ఉంటాయి. ఆత్మపూర్ణిగా ఉన్నటువంటి వానికి ఈ లక్షణాలు ఉంటాయి. బర్నబా ఈ లక్షణాలను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి నీవెలా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి? మీరు ఈ లక్షణాలను కలిగిన వాళ్ళుగా ఉన్నారా? దేవుని చేత పిలువబడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధతను పొందుకొని దానిలో కొనసాగేటువంటి అనుభవంలో ఉండాలి. మరలా మీ పాదాలు తొట్టిల్లకూడదు, లోకాన్ని చూడకూడదు, లోకాశల్లో కూడా మీరు వెళ్ళటం కాదు, కనీసము మీ తలంపుల్లో కూడా లోకం ఉండకూడదు. సిలువేసేయండి లోకాన్ని, పౌలు చేసినట్లుగా సిలువేసేయండి. ఆ అనుభవంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఆత్మపూర్ణులుగా చేసి తన సన్నిధికి నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రభువా, బర్నబా ఆత్మపూర్ణునిగా ఉన్నటువంటి వాడు. అతని యొక్క నడక, లక్షణాలు, చేసినటువంటి క్రియలు కొన్ని మేము విన్నాము నాయన. వాటన్నిటిని బట్టి ప్రభువా మమ్మలను మేము పోల్చుకొని చూసి నీ వాక్యంలో ఇంకా ఎందరిలా ఉన్నారో వారిని గురించి కూడా మేము వాక్యము ధ్యానం చేసుకునేటప్పుడు, చదివేటప్పుడు మాకు బయలుపరచండి. మమ్మల్ని అందరినీ ఆత్మపూర్ణునిగా చేయండి నాయన. ఆత్మలో బలపరచండి, స్థిరపరచండి. ప్రభువా, మీ సన్నిధికి వచ్చి మీ మాటలు విని మిమ్మలను ప్రచురించేటువంటి అవయవాలు, పాదములు, ప్రభువా నాలుకను, మీ ఆత్మతో నింపబడినటువంటి ప్రభువా నాయన హృదయాన్ని, విశ్వాసమును, వీటన్నిటినీ మేము కలిగి ఉండేటువంటి కృప ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారందరినీ అటువంటి స్థితిలో మీరు బలపరచి స్థిరపరచండి నాయన. ఎస్ మైటీ లార్డ్. ప్రభువా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం నాయన. చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీరు తాకి నాయన, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన బలహీనతల నుండి విడుదల దయచేయండి నాయన. ఎస్ లార్డ్, రిలీజ్ యువర్ మైటీ పవర్ నాయన. మీ ఆత్మపూర్ణిగా నింపి బలపరచి నాయన, మీ మీద క్రీస్తు అనేటువంటి బండ మీద వారి పాదములు స్థిరపరిచి ముందుకు అడుగులు వేసేటువంటి కృపను దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.